ఋతుపవనాల ముందస్తు రాకతో ఇక వర్షాలకు ఢోకా లేదనుకుంటే పొరపాటే. మాన్సూన్ ముందుగా వస్తుందనే అంచనాలతో జనం సంబరపడుతుంటే ఐఎండీ మాత్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. ముందస్తు అంచనాలకు తగ్గట్టుగా నైరుతి దేశంలోకి ప్రవేశించినా దాని వెనకే ఎల్నినో కమ్ముకుంటోంది. లాంగ్ పీరియడ్ యావరేజ్ ఆధారంగా ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కానుంది. దీంతో ఈ సీజన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందోననే ఆందోళన అందరిలోనూ మొదలైంది. తొలకరి జల్లుల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు వ్యవసాయ పనులకు సిద్ధమవుతుండగా భారత వాతావరణ శాఖ అంచనాలు కలవరపెడుతున్నాయి. కరువుకు కేరాఫ్ గా భావించే ఎల్నినో కండిషన్స్ నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇది రుతుపవనాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందోననే టెన్షన్ అన్ని వర్గాల్లోనూ పెరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా లానినా బలహీనపడుతుండగా ఎల్నినో పుంజుకునే అవకాశాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీనికి వాయువ్య ప్రాంతం నుంచి వీస్తున్న గాలులు కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఎడారి మీదుగా వచ్చే గాలుల ప్రభావం రుతుపవనాల కదలిక వర్షపాతం నమోదుపై తీవ్ర ప్రభావం చూపి తద్వారా ఎల్నినో పరిస్థితికి దారితీస్తుందని మోడల్స్ సూచిస్తున్నాయి. ఈ కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకోసం లాంగ్ పీరియడ్ యావరేజ్ ఆధారంగా తీసుకుని వర్షాభావ పరిస్థితులు, వాటి ప్రభావాన్ని మరింత స్పష్టంగా విడుదల చేయనుంది. ఇందుకోసం 1971 నుంచి గత 50 ఏళ్ల వాతావరణ గణాంకాలు ఆధారంగా తీసుకుంటే దేశం యావరేజ్ రెయిన్ఫాల్ 87 సెంటీమీటర్లు. ఎల్పీఏ బేస్ లైన్ ఆధారంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 92 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కానుంది. ఆగ్నేయ అరేబియా సముద్రంతో పాటుగా కామెరూన్, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడం జరిగింది. గత 2 రోజులతో పోల్చినట్లయితే ఈ సరిహద్దు రేఖ, ఉత్తరావధి రేఖ ఇంకొంచెం ముందుకు జరిగింది. రాబోయే 3 రోజులు కూడా పరిస్థితులు నైరుతి ఋతుపవనాల యొక్క ఉత్తర గమనానికి అనుకూలమైన పరిస్థితుల్ని సూచిస్తున్నాయి. ఇక కేరళ తీరాన్ని 28వ తేదీ తరువాత ఇంకా పరిశీలించిన తర్వాత ఇదమిద్ధంగా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఎండల తీవ్రతకు ప్రధాన కారణం ఎల్నినో అని ఐఎండీ భావిస్తోంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్నినోగా పిలుస్తారు. ఈ ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు దాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. ఇంకా సూపర్ ఎల్నినో దశకు సముద్ర ఉష్ణోగ్రతలు చేరుకోకపోయినా అందుకు దారితీసే పరిస్థితులు ఏర్పడినట్టు చెబుతున్నారు. ఎల్నినో కారణంగా మన వాతావరణ చక్రం తలకిందులైంది. దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో సాధారణం లేదా కొన్ని చోట్ల ఎక్కువ, మరికొన్ని చోట్ల తక్కువ వర్షపాతం నమోదు కానుంది. రుతుపవనాల చివరి నాటికి ఎల్నినో మరింత బలపడే అవకాశం ఉందనే అంచనాలు ఎక్కువ. వేగంగా నైరుతి కేరళను తాకినా అక్కడి నుంచి ఏపీలో విస్తరించడానికి మాత్రం సమయం పడుతుందని అర్థమవుతోంది. దీనిపై ఎల్నినో ప్రభావం స్థిరంగా ఉంటుంది. అప్పటికి అంచనాలు కూడా మారే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ ఏడాది వర్షాలు తగ్గుముఖం పడతాయనే అంచనాలు ఆధారిత రంగాలను ఆందోళనలోకి నెట్టాయి.